ఇప్పుడు ర్యాండమ్ బ్లడ్ షుగర్, సెమెన్ అనాలిసిస్, డయాగ్నోస్టిక్ టెస్ట్స్ పై 50% డిస్కౌంట్, ఉచిత IUI మరియు IVF కన్సల్టేషన్, ఉచిత అల్ట్రాసౌండ్ స్కానింగ్ అందిస్తున్నారు. 49 అంటే సంతానం, 49 అంటే సంతోషం. ఇప్పుడు కొంత కార్యకర్తలు ఏమంటే ఒకప్పుడు జగన్ గెలవక ముందు అందరినీ కలిసేవాడు, ఇప్పుడు కలవట్లేదు, అసలు మాకు మీటింగే పెట్టట్లేదు అనే అసంతృప్తి అయితే ఉంది. చాలా వరకు సోషల్ మీడియాలో వైరల్ చేస్తున్నారు, అంటే వాళ్ళ సొంత నాయకులే ఇలా వైరల్ చేస్తున్నారు. ఎలా చూడొచ్చు? ఇది నెగిటివ్ కదా, నెక్స్ట్ ఓడిపోయే ఛాన్స్ లేదంటారు. నెగిటివ్ అని అయితే దీంట్లో అనుకుంటానికి ఏం లేదు. ఎందుకంటే ఎవరైనా సరే తెలుసుకోవాల్సినటువంటి ఒక అంశం ఏంటంటే, గతంలో జగన్మోహన్ రెడ్డి పొజిషన్ ఏంటి? బిఫోర్ 2019 ఒక ప్రతిపక్ష నాయకుడు, ఒక సాధారణ ఎమ్మెల్యే. సో ఆయన అవైలబిలిటీ ఉంటాడు, సహజం. అది ప్రతి ఒక్కళ్ళకి అందుబాటులో ఉండటానికి ఆయనకి వెసులుబాటు ఉంది. ఎందుకంటే ఆయన ఒక నియోజకవర్గానికి మాత్రమే ఎమ్మెల్యే. కానీ ఇప్పుడు పరిస్థితి ఏంటి? 175 నియోజకవర్గాలకి ప్రతినిధి, ఒక సీఎం. సో ఆయనకి ఎంతోమంది మినిస్టర్లతో మాట్లాడే పనులు ఉంటాయి, IAS IPS అధికారులతో పనులు ఉంటాయి. ఈ 13 జిల్లాలలో విడగొట్టినటువంటి వాటితో కలిపితే 26 జిల్లాల్లో ఈరోజు ఒక నియోజకవర్గానికి చెందినటువంటి ప్రజల బాధ్యత ఒక్కటే కాదు కదా ఆయన మీద ఉంది. మొత్తం ఏపీ 5 కోట్ల మంది జనాభా భవిష్యత్తు, వారి బాధ్యత ఒక ముఖ్యమంత్రిగా ఆయన చూసుకోవాల్సినటువంటి పరిస్థితి. ఒక రాష్ట్రానికి ప్రతినిధి ఆయన. సో ఈ 26 జిల్లాల గురించి పట్టించుకోవాలంటే, 5 కోట్ల మంది ప్రజల బాగోగులు చూడాలంటే ఆయనకి ఎంత పని ఉంటుంది? బట్ ఇక్కడ కార్యకర్తలు బలోపేతం చేయకపోతే నెక్స్ట్ ఓడిపోయే ఛాన్స్ లేదు. కార్యకర్తలను ఎవరు బలోపేతం చేయాలి? ఆయా నియోజకవర్గాల్లో ఉండే ఎమ్మెల్యేలు చేసుకోవాలి. ప్రతిదీ ముఖ్యమంత్రి వచ్చి చెయ్యడు కదా. ఎమ్మెల్యేలు కూడా పట్టించుకోవట్లేదు, జగన్ పట్టించుకోవట్లేదు, ఎవరు పట్టించుకుంటారు అనేది ఇక్కడ సోషల్. ఎమ్మెల్యేలు పట్టించుకోవట్లేదు అంటే ఎమ్మెల్యే కార్యకర్త ఇంటికి వెళ్ళి రా బాబు రా ఈ పని చేయని వచ్చి పిలిచి పని చేయించుకుంటాడా? లేదు కదా. సో కార్యకర్తలు ఎమ్మెల్యే దగ్గరికి రావాలి, వస్తే ఏం పనులు చేసుకోవాలి, మనం ఎలా ముందుకెళ్ళాలి, వచ్చే ఎలక్షన్స్లో మనం ఏమేం చేయాలి అనేది ప్లాన్ చేసుకుంటారు. నీ ఇంటి దగ్గర నువ్వు కూర్చుని నన్ను ఎవరో పలకరించలేదు, నాకెవరో ఫోన్ చేయలేదు, నన్ను ఎవరో పిలవలేదు అంటే నీకు వచ్చే ఉద్దేశం ఉందో లేదో ఎవరికి తెలుస్తుంది? ఇప్పుడు నువ్వు ఆఫీస్కి రాలేదు, మీరు ఆఫీస్కి రాకుండా నాకేం పని చెప్పలేదు ఆఫీస్లో అంటే. 2019లో కీలకంగా మారింది కార్యకర్తలు. బట్ కార్యకర్తల్ని గాలికి వదిలేశారన్నది వాస్తవం కదా. గాలికి వదిలేశారని వాళ్ళు అనుకుంటున్నారు. ఇక్కడ మెయిన్ ప్రాబ్లం వాళ్ళు అర్థం చేసుకోలేని లాజిక్ ఏంటంటే, నేను ఇందాక చెప్పింది కూడా అదే. 2019 వరకు జగన్మోహన్ రెడ్డి గారు ఒక సాధారణ ఎమ్మెల్యే, ఆయనకు వేరే బాధ్యతలు ఏమీ లేవు, కేవలం ఒక 2 లక్షల జనాభా కలిగినటువంటి ఒక నియోజకవర్గానికి మాత్రమే ప్రతినిధి. కాబట్టి ఆయనకి కావలసినంత టైం ఉంది. ఏ నియోజకవర్గానికి సంబంధించినటువంటి పనులు ఆ నియోజకవర్గ ఇన్ఛార్జ్లో ఎమ్మెల్యేలో చూసుకునేవాళ్ళు. సో ఈయన్ని కలవటానికి ఎవరొచ్చినా కానీ కలిసేవాడు, సెల్ఫీలు దిగేవాడు, ఫోటోలు దిగేవాడు. కానీ ఇప్పుడు ఆయన పరిస్థితి ఏంటి? ఒక రాష్ట్రానికి ప్రతినిధి, ఒక రాష్ట్రానికి ముఖ్యమంత్రి, 5 కోట్ల మందికి ఆయన రిప్రజెంటేటివ్. అటువంటి సందర్భంలో ఆయనకు ఒక సెక్యూరిటీ ఉంటుంది, ఒక ప్రోటోకాల్ ఉంటుంది. దాని ప్రకారం ఎవరు కలవాలి, ఎవరు అవసరం లేదు, ఏది ఇంపార్టెంట్ ఏది ఇంపార్టెంట్ కాదు డిసైడ్ చేయడానికి OSDలు ఉంటారు, CSలు ఉంటారు, CMO ఆఫీస్ ఉంటుంది. సో వాళ్ళు చెప్పినట్టు ఆయన వినాల్సినటువంటి పరిస్థితి. చీఫ్ సెక్యూరిటీ ఆఫీసర్స్ చెప్తారు మీరు ఎవరిని కలవాలి, ఎవరిని కలవకూడదు అని. ఇప్పుడు 2014లో ఎప్పుడో ఒక ఫోటో దిగాడని చెప్పి ఈరోజు నువ్వు ఆ ఫోటో పట్టుకెళ్ళి అప్పుడు నేను జగన్తో ఫోటో దిగాను నేను ఇప్పుడు దిగాలంటే పంపుతారా? ఇప్పుడు ఆయన సమయం అనేది ఎంతో విలువైనటువంటి సమయం. నీతో కేటాయించే 10 నిమిషాలు రాష్ట్రంలో ప్రజల గురించి ఒక నిర్ణయం తీసుకుంటాడేమో, ఒక ప్రాజెక్టు తీసుకురావడానికి ఒక కంపెనీతో చర్చించి సంతకాలు MOUలు చేస్తారేమో. అవన్నీ వదిలేసి సిల్లీగా నీతో సెల్ఫీ దిగడానికి ఆయన టైం వేస్ట్ చేస్తే పరిస్థితి ఏంటి? సో ఇది కార్యకర్తలు అర్థం చేసుకోవాలి. ఒకప్పుడు పరిస్థితులు వేరు, ఇప్పుడు పరిస్థితులు వేరు. అది అర్థం చేసుకోకుండా నన్ను గాలికి వదిలేశారంటే నేను పోతే పో ఉంటే ఉండని పవన్ కళ్యాణ్లో అనలేదు కదా. పార్టీ కోసం మీరు ఎప్పుడూ నా వాళ్లే అని చెప్తున్నారు. నిన్న మీటింగ్లో కూడా చెప్పారు, అందరూ నా వాళ్లే, నా కుటుంబమే. కొంతమందికి టిక్కెట్లు రాకపోయినా నేను ఏదో రకంగా వారికి న్యాయం చేస్తాను, ఎవరినీ వదులుకోను అని చెప్తున్నారు. సో మీరు అది కూడా బుర్రకెక్కించుకోకపోతే అది మీ కర్మ, ఎవడైనా చేయలేడు కదా. టీడీపీ కూడా కార్యకర్తల వల్లనే ఓడిపోయింది అనేది ఎంత వాస్తవమో ఇప్పుడు అలానే 100% లాస్ట్ టైం టీడీపీ ఓడిపోయింది కార్యకర్తల వల్లే. కానీ
దానికి దీనికి చాలా తేడా ఉంది. లాస్ట్ టైం టీడీపీ ఓడిపోవటానికి కార్యకర్తలను నెగ్లెక్ట్ చేయటం కారణం కాదు. కార్యకర్తలకి జన్మభూమి కమిటీలను అప్పచెప్పి వాళ్ళు అడ్డగోలుగా ప్రజల నుంచి దోచేసుకున్న కారణంగా టీడీపీ ఓడిపోయింది. కానీ ఇక్కడ ప్రజల నుంచి కార్యకర్తలు ఎవ్వరూ కూడా దోచుకునే పరిస్థితి లేదు. వాలంటీర్లు సచివాలయ వ్యవస్థ ద్వారా ప్రతి ఒక్కటి కూడా ఎండ్ బెనిఫిషరీకి ప్రభుత్వం నుంచి నేరుగా అందుతుంది. ఎక్కడా కార్యకర్తల ప్రమేయం లేదు. గతంలో ఏ పనన్నా జరగాలి అంటే ప్రభుత్వంతో లోకల్లో ఉండే సర్పంచ్ దగ్గరకో, వార్డు మెంబర్ దగ్గరకో, కౌన్సిలర్ దగ్గరకో, కార్పొరేటర్ దగ్గరకో, కార్యకర్త దగ్గరకో, ఒక కార్పొరేషన్ చైర్మన్ దగ్గరకో ఇలా ఎవరో ఒకళ్ళ అండ తీసుకుని వెళ్లాల్సినటువంటి పరిస్థితి ఉండేది. ఈరోజు ఆ అవసరం ఉందా? నేరుగా ప్రజల ఇంటి దగ్గరకు అన్నీ అందుతున్నాయి. సో ఇంకా ప్రజలే ఓటేస్తారు. ఇక కార్యకర్తలతో పనే లేదు ఒక రకంగా చెప్పాలంటే. ఇక్కడ 40 మంది ఎమ్మెల్యేలు 50 మంది ఎమ్మెల్యేలు మార్చినంత మాత్రాన గెలుస్తారనే నమ్మకం ఏంటి? ఇక్కడ గెలవటానికి ఎమ్మెల్యేలు మార్చట్ల, పార్టీ అవసరాల దృష్ట్యా మారుస్తున్నారు. ఆ రెండింటికి తేడా ఉంది. గెలుపు కోసం మార్చటం వేరు, పార్టీ అవసరాల దృష్ట్యా మార్చటం వేరు. ఇప్పుడు మీరు ఈ నియోజకవర్గంలో బాగా పనిచేస్తున్నారు, ఇంకొక నియోజకవర్గంలో కొద్దిగా లోటు ఉంది, మిమ్మల్ని అక్కడేస్తే ఇంకా బెటర్గా పనిచేయగలరనే ఉద్దేశంతో మిమ్మల్ని అక్కడికి మార్చి ఉండొచ్చు. అదే ఎందుకు అనుకో, లేదు నేను ఇక్కడ అసలు ఏం చెయ్యట్లేదు, నేను ఇక్కడ అంతా దోచేశాను, సో అందుకనే నన్ను మారుస్తున్నారని ఎందుకు అనుకుంటారు? సోషల్ మీడియాలో ప్రతి ఒక్కరు టీడీపీ అయితే జనసేన వీళ్ళంతా ఎమ్మెల్యేలు దోచుకుంటున్నారు కాబట్టి వీళ్ళందరినీ మార్చేసి సోషల్ మీడియాలో 2009 నుంచి 2019 వరకు జగన్మోహన్ రెడ్డి దొంగ 1,00,000 కోట్లు దోచేశాడని కూడా రాశారు. మరి 5 కోట్ల మంది ఏపీ ప్రజలు నమ్మారా? నమ్మలేదుగా. నమ్మితే సీఎం సీట్ ఇవ్వరుగా. సో సోషల్ మీడియాలో 100 రాస్తారు, అన్నీ నమ్మేస్తే ఎట్లా? ఏది నిజం ఏది అబద్ధం అనేది తెలుసుకుంటానికి ప్రజలకు ఒక విజ్ఞత ఉంది. ఎవరు నిజాయితీగా ఉండే వ్యక్తి, ఎవరు ప్రజల్ని మోసం చేసే వ్యక్తి, ఎవరు ఇచ్చిన మాట నిలబెట్టుకునే వ్యక్తి, ఎవరు ఇచ్చిన మాట తప్పే వ్యక్తి, ఇది ప్రజలకు తెలుసు. ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి గారు ఇంతవరకు ప్రజల్లోకి రాలేదు. అంటే ఓన్లీ సభల వరకే ఉన్నారు. ఇంతవరకు క్యాడర్తో మాట్లాడింది లేదు, అంటే లో క్యాడర్తో మాట్లాడలేదు, ప్రెస్ మీట్ పెట్టలేదు. ఇవన్నీ నెగిటివ్ కాదంటారా? అంటే ఎన్నికలకి నెగిటివ్ కాదంట? నెగిటివ్ ఏం కాదు, ఎందుకంటే మీరు ప్రజల్లోకి రావట్లేదు అనుకుంటున్నారు. ఆయన ప్రజల్లోనే ఉంటున్నాడు. ఎందుకంటే సభలో ఏమీ ఆయన స్టేడియంలో పెట్టుకోవట్లేదు, లేదంటే సీఎంఓ కార్యాలయంలో పెట్టుకోవట్లేదు. ప్రజల మధ్యలో సభలు పెట్టుకుంటున్నాడు. అన్నీ బహిరంగ సభలే, అంటే ప్రజలతో నేరుగా ఆయన ఇంటరాక్ట్ అవుతున్నాడు. కాబట్టి ప్రజలకు ఆయన ఎప్పుడూ అందుబాటులోనే ఉన్నాడు. అందుబాటులో లేనిది ఎవరికంటే కార్యకర్తలకి, నాయకులకి. ఎందుకంటే ప్రజలకి దగ్గర అవుతున్నాడు కాబట్టి కార్యకర్తలకి దూరంగా ఉన్నాడు. సో ఎప్పుడైతే ఎలక్షన్ నోటిఫికేషన్ వస్తుందో అప్పటి నుంచి ఆయన నాయకులకి కూడా అందుబాటులో ఉంటాడు. ఎందుకంటే అప్పుడు గవర్నమెంట్ తీసుకునే నిర్ణయాలు ఏమీ ఉండవు, నామమాత్రపు సీఎం కాబట్టి ప్రజల కోసం ఆయన కొత్తగా తీసుకునే నిర్ణయాలు కానీ కొత్తగా ఇంప్లిమెంట్ చేయాల్సిన అవసరాలు కానీ ఏమీ ఉండవు. కాబట్టి అప్పుడు ఆయన నియోజకవర్గం వరకే ఆయన చూసుకునే పరిస్థితి. కాబట్టి అప్పుడు నేరుగా కార్యకర్తలకి, నాయకులకి అందరికీ అందుబాటులోకి వస్తాడు. దాదాపుగా ఈ జనవరి నుంచే ఆ కార్యక్రమం మొదలు పెడతారు. డిసెంబర్ ఆఖరిలోపు 175 స్థానాలకి అభ్యర్థుల్ని ప్రకటించి జనవరి నుంచి ప్రజల్లోకి వెళ్తాడు అనేది ఒక వార్త అయితే నడుస్తుంది. కాబట్టి ఇది జరిగిద్ది త్వరలో. జనంలోకి వెళ్ళకపోతే ఈసారి ఓటమి ఖాయం అనేది చర్చించుకుంటున్నారు. అంటే ప్రతి ఒక్కరు చర్చించుకుంటున్నారు. జనంలోకి వెళ్తున్నాడు, నేను చెప్తుంది అది. ఆల్రెడీ జనంలో ఉన్నాడు, కార్యకర్తలకే అందుబాటులో లేడు. జనంలో ఉన్నాడు, జనంలోకి వెళ్ళట్లేదు అనేది పొరపాటు. ఇన్ని బహిరంగ సభలు పెడుతుంటే ఒక్కొక్క సభకి లక్షల్లో జనాలు వస్తుంటే ఇంకా జనంలో లేనిది ఎప్పుడు? కనీసం నెలకి 2 సభలన్నా జరుగుతున్నాయా? వర్స్ట్ కేసులో అంటే సంవత్సరంలో 24 సభలు జరుగుతున్నాయి. అంటే సంవత్సరానికి ఒక్కొక్క సభకి 1,00,000 మందిని వేసుకున్న 24 లక్షల మంది ప్రజలను కలుస్తున్నాడు ప్రతి సభకి. మరి ఇంకేం ప్రజల్లోకి వెళ్ళట్లేదు? సింపుల్ లాజిక్, అర్థమవుతుంది. పాదయాత్ర చేసినట్టు ఇలా ప్రజల్లోకి వెళ్ళాలి. ముఖ్యమంత్రి పాదయాత్ర చేస్తూ తిరగలేడు కదా. గతంలో ఏ ముఖ్యమంత్రి పాదయాత్ర చేశాడో చెప్పండి. వైఎస్ రాజశేఖర రెడ్డి గారు ముఖ్యమంత్రి అయ్యాక పాదయాత్ర చేశాడా? 2వ టర్మ్కి 2004లో చేశాడు, 2009లో చేశాడా? చంద్రబాబు నాయుడు 2014కి ముందు చేశాడు, 2019కి చేశాడా? సో ఒక స్థానం వచ్చిన తర్వాత వాళ్ళు బయట తిరగటం కూడా కష్టమవుతుంది. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ ఉంటాయి. ఇప్పుడు మూర్ఖంగా టీడీపీ వాళ్ళు, జనసేన వాళ్ళు మొన్న కామెంట్ పెడుతున్నారు, తాడేపల్లి నుంచి తెనాలి ఎంత దూరం, దానికి హెలికాప్టర్ కావాలా అని. సో మాట చెప్పటం ఈజీ,
సింపుల్ లాజిక్ మాట్లాడుకుందాం. ముఖ్యమంత్రి తాడేపల్లి నుంచి తెనాలి వెళ్ళాలంటే మంగళగిరి వెళ్ళాలి, పెద్దవెట్లపూడి వెళ్ళాలి, దుగ్గిరాలు వెళ్ళాలి, రేవేంద్రపాడు వెళ్ళాలి, ఇవన్నీ నంది వెలుగు తిరుక్కుంటూ తెనాలి వెళ్ళాలి. సో ఈ మధ్యలో ఎన్ని చోట్ల ట్రాఫిక్ని కంట్రోల్ చేయాలి పోలీసులు, ఎన్ని ఊరుల్లో ఎంతమంది ప్రజలకు ఇబ్బంది కలుగుతుంది. సో వీటన్నింటినీ గంటల తరబడి వీళ్ళందరినీ రోడ్ల మీద ఎండలో ప్రజలను నుంచోబెట్టి సీఎం కాన్వాయ్ కారులో వెళ్తుందా? మినిమం కామన్ సెన్స్ అది. మరి ఇదే మాట్లాడుకుంటే 2019కి ముందు చంద్రబాబు నాయుడు గారు ఉండవల్లిలో ఇప్పుడు ఉంటున్న నివాసంలోనే అప్పుడు కూడా ఉండేవాళ్ళు. గన్నవరం నుంచి హెలికాప్టర్ ఆయన ఇంటి దగ్గర దిగేది, ఇంటి దగ్గర ఒక హెలీప్యాడ్ పెట్టుకున్నాడు, డైరెక్ట్ అక్కడే ఎక్కి వెళ్ళేవాడు. ఇక్కడి నుంచి గన్నవరం ఎంత దూరం అండి? గన్నవరం వెళ్ళి ఎక్కొచ్చుగా, మరి ఎందుకు హెలికాప్టర్ని ఇంటికి పిలిపించుకుంటాం? మినిమం సెన్స్ ఉండాలి మాట్లాడేదానికి. ఆలోచన లేకుండా మనం ఏదంటే అది మాట్లాడితే చెల్లుబాటు అవుతుంది అనుకుంటే అది మూర్ఖత్వం. సో అలాగే ఒక ముఖ్యమంత్రి హోదాలో ఉన్న తర్వాత కొన్ని ప్రోటోకాల్స్ పర్మిట్ చెయ్యవు, వాళ్ళు తిరగాలనుకున్నా అది సాధ్యం కాదు. జనరల్గా యాజ్ పర్ ద ప్రోటోకాల్ కొన్నిటికి మీకు సింపుల్గా చెప్పాలంటే ఇప్పుడు రాష్ట్రపతి శీతాకాల విడిదికి హైదరాబాద్ వస్తున్నారు. ఇది ఇప్పుడు జరుగుతున్న సిచ్యువేషన్ చెప్తున్నా. హైదరాబాద్లో దానికి సంబంధించిన ఏర్పాట్లన్నీ చేస్తున్నారు. సో ఇవన్నీ ఫాలో అవ్వటానికి ఒక కోడ్ ఉంటుంది, బ్లూ బుక్ అంటాం దాన్ని. సెక్యూరిటీ ప్రోటోకాల్స్ అనేవి ఉంటాయి. దాని ప్రకారం ఎంతమంది సెక్యూరిటీ ఉండాలి, ఎంతసేపు ఎక్కడ ఉండాలి, ఏంటి అనేవి ఉంటాయి. అలాగే ముఖ్యమంత్రికి కూడా ఒక ప్రోటోకాల్ ఉంటుంది. ఎక్కడా కూడా ముఖ్యమంత్రి ఒక గంటకు మించి ఉండటానికి లేదు. ఎనీ కైండ్ ఆఫ్ థింగ్ ఎక్కడా కూడా గంటకు మించి ఒకే చోట ఉండకూడదు. సో అందుకనే మీరు సభలకు కూడా చూస్తే ముఖ్యమంత్రి అలా వచ్చి కాసేపు మాట్లాడి వెళ్ళిపోతాడు, కానీ అక్కడే కూర్చోడు. ఎందుకంటే అంతకు మించి ఎక్కువ సమయం అక్కడ ఉండకూడదు కాబట్టి సెక్యూరిటీ సిబ్బంది దానికి తగ్గట్టు ఏర్పాట్లు చేస్తారు. ఇప్పుడు ప్రజల్లో పాదయాత్ర చేయాలంటే ఎన్ని గంటలు ఆయన ప్రజల్లో ఉండాలి, అది ఎంత సెక్యూరిటీ ఇష్యూ. అంటే అలాంటివే కాదు, ఇప్పుడు రచ్చబండ కార్యక్రమాలు, ప్రజా దర్బారు, ఈ ప్రజావేదికలు అలాంటి పెట్టట్లేదు. ఇప్పుడు ప్రజల సమస్యలు తెలుసుకుంటానికేగా స్పందన కార్యక్రమం పెట్టింది. ఇప్పుడు ముఖ్యమంత్రి వినత పత్రాలు స్వీకరిస్తాడు, దాని సమస్యలు పరిష్కరించాల్సింది ఎవరు? సంబంధిత శాఖలకు సంబంధించిన ఐఏఎస్ అధికారులు, కలెక్టర్లు. నేరుగా ఆ కంప్లైంట్లు కలెక్టర్లకే అందించమని చెప్తున్నాడు. ఇప్పుడు మీరు తీసుకుని నాకు ఇచ్చి పరిష్కారం చేయమనే కంటే కంప్లైంట్ ఏదో నేరుగా నాకే వచ్చి నేను పరిష్కారం చేయటం ఈజీ. అంటే సీఎం చెప్తే తొందరగా ఎలా ఉంది అంటే ఇలా ఉంది అని చెప్పడం ఈజీనా, ఇలా ఉందని చెప్పడం ఈజీ? సీఎం చెప్తే త్వరగా అయిపోతాయి కదా. ప్రతి ఒక్కటి సీఎం చెప్తేనే జరుగుద్ది అనుకుంటే అది పొరపాటు. ఇప్పుడు మీ ఇంట్లో లైట్ స్విచ్ ఆఫ్ చేయాలన్నా కూడా సీఎం చెప్పాలి, సీఎం చెప్తే జరిగిపోయిద్ది అంటే ఎట్లా? మీ సమస్య ఏంటో, మీ పెయిన్ ఏంటో మీకు తెలుసు, మీ నొప్పి ఏంటో మీకే తెలుస్తుంది, సీఎంకి తెలియదు కదా. సో అది మీరు చెప్పాలి మీ సమస్య ఏంటనేది. మీరు అది కూడా చెప్పుకోలేకపోతే ఇంకెందుకు?